స్టార్ట్ చేయి బే. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. కూడా పాడరా రే. జోరుగా వచ్చాడే సౌండు చీరగా మెత్తాడే ఈడ సౌండు ఈడలా మెత్తాడే జీడి బ్రాండు పోదులే చూస్తుంటే ముళ్ళు మండు. ఏంద్రా అందరు సైలెంట్ గా ఉన్నారు, పాడండ్రా. నగజల కర మొగ్గ నా నగజల కర మొగ్గ నగజల కర మొగ్గ నా నగజల కర మొగ్గ రూపాయి కావాలా రూపాయి పుట్టాలా ఉండాలా. పాడండ్రా. A few moments later. ప్రభాస్ కొత్త కోకేమో కంటే కొట్టింది తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పింది. డాన్స్. DJ Chandu from BB Nagar. అన్నా గొడవలు పంచాయతీ చేయాలా? ఏం చేయాలి నేను? వెళ్ళంపా దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. పాండే లేదా పాటలు పాడతాడంరా, ఒకసారి విందాం. ఒకడు పాట పాడితే ఇంకొకటి మ్యూజిక్ కొట్టాలి, ఓకేనా? స్టార్ట్ చేయి బే. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. పాడమంటే పాడేది ఆట కాదు. పాడమంటే పాడేది ఆట కాదు. నువ్వు కూడా పాడరా రే. జోరుగా వచ్చాడే సౌండు చీరగా మెత్తాడే ఈడ సౌండు ఈడలా మెత్తాడే జీడి బ్రాండు పోదులే చూస్తుంటే ముళ్ళు మండు. పాడండ్రా. ఏంద్రా అందరు సైలెంట్ గా ఉన్నారు, పాడండ్రా. నగజల కర మొగ్గ నా నగజల కర మొగ్గ నగజల కర మొగ్గ నా నగజల కర మొగ్గ రూపాయి కావాలా రూపాయి. ఇమ్రాన్ అన్న పాట, ఇమ్రాన్ అన్న పాట. పాట డబ్బులు కొట్టాలా, ధన డబ్బులు కొట్టి స్టెప్పులు వేయాలా, హ్యాపీగా ఉండాలా, పుట్టాలా ఉండాలా. పాట పాడండ్రా. A few moments later. వీడియో ఏంటంటే మనోళ్ళు డ్యాన్స్ చేస్తారంట. మనోడి పేరు ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్, డయట్ ఫ్యాన్. వీడియో తీయాలా? ఓకే స్టార్ట్. ప్రభాస్ కొత్త కోకేమో కంటే కొట్టింది తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పింది. ఇర్ఫాన్ అయ్యి డాన్స్. DJ Chandu from BB Nagar. A few moments later. పాట డాన్స్ రాదు, ఏం రాదు, మళ్ళీ వీడియోలు చేస్తాడండి. ఇప్పుడే హసన్ అన్న దగ్గరికి వెళ్దాం. వాళ్ళు గొడవ పడుతున్నారు. హసన్ అన్న వాళ్ళు గొడవ పడుతున్నారు అన్న. ఏంటంట ఏందా అన్న గొడవ పడుతున్నారు టీమేట్స్? రా అన్న కొద్దిగా. ఏందో అన్న తెలీదు, రా అన్న కొద్దిగా. కొడుతున్నారు యేసుబ్ అన్న కూడా బబ్లు. ఇప్పుడేమా ఇదిగో అన్న కొట్టుకుంటున్నారు అన్నట్టు. చెప్పేది మీకు కదా అన్నా అన్న ఆగండి అన్న, ముందు పద్ధతి ఉంటుంది అన్న. అన్న చేసేది ఏంద్రా ఇక్కడ? నాకు అర్థం కాదు. నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా? మీకు గొడవలు పంచాయతీ చేయాలా? ఏం చేయాలి నేను?
నీకు పంపించిన దానికి వాళ్ళు చెప్పి రాని వాళ్ళకి చెట్టి చెప్పమని కాదు నేను. చెప్పు అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాల్సింది కదా. ఎందుకు వాళ్ళని కొడుతున్నాడు అన్న ఇంకా వాళ్ళ మాటలో ఎవరు మాట్లాడలేదు. నువ్వు వాడెవడు ఒక కంటెంట్ క్రియేటర్ అన్నప్పుడు మరి వాళ్ళ మాట వినాలా? మీ ఇష్టాలు నాకెందుకు పంచాయతీ ఇక్కడ మీ పనులు చూడడానికి మీ పంచాయతీలు చేయడానికి ఖాళీగా ఉండం మేము. మాకు కూడా పనులు ఉండేవి, మేము కూడా పనులు చేసుకోవాలా. వాడే ఉంటాడు, వాడితో చెప్తాం వీడియో అయినా నువ్వైనా చెప్పొచ్చు కదా చిన్నగా. వాళ్ళతో గొడవలు పెట్టుకుని చెప్పాల్సిన అవసరం ఉందిరా. అయినా నేను ఒకటే చెప్తున్నాను గాయస్, గొడవ పడేటట్టయితే టీం మెంబర్స్ గా వద్దు. టీం మంచిగా ఉన్నామనండి, లేదంటే టీం లోంచి వెళ్ళిపోమనండి. ఇక్కడ అయ్యేదేం ఉండదు. ఒకటే మాట, పత్తాయిలు గొడవలు కాదు. వీడాడు అని పిలుచుకెళ్ళి చెప్పండి ఒకసారి. రే అన్న వెళ్ళిపోయాడు రండ్రా. రే ఏంద్రా గొడవ? ఎందుకన్నా మీరు ఎలా చేశాడు? అన్న కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. సరే వెళ్దాం మాట్లాడుతుంది. అరే ఎందుకన్నా అలా చేస్తున్నారు? అన్న ఎన్ని ఇబ్బంది చేసుకుని మా కాడ వచ్చి వీడియో ఎడిటింగ్ చేసి మీరు ఎందుకన్నా కొట్టుకుంటున్నారు? వెళ్దాం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. పాండే అన్న దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం. అన్న ఇంకోసారి చేయమన్నా అని రిక్వెస్ట్ చేద్దాం. నాకెందుకు వాడే అయితే నేను చేస్తా అంటారు. అన్న మీరు ఎంత మంచిగా ఉన్నా కలిసి ఉండాలన్నా. అన్న ఈ పరిస్థితులు సరే మాట్లాడు, మాట్లాడు. దారా పబ్లిక్ గారా అన్న ఇన్ని టెన్షన్ తీసుకొని మా దగ్గరికి వస్తుంటే మేమేమో గొడవ చేసుకుంటా ఎలా అన్న? అది కూర్చోరా రే. అది అన్న వచ్చాడు కలిసి అని పిలుచుకుని వచ్చా. ఏమన్నాడు? అది ఏం లేదు, అది చిన్న అలా చేయమాకన్నా. నువ్వు కూడా మాట్లాడు, ఇద్దరు కలిసి ఉండండి, టీమ్మేట్స్ కలిసి. చెప్పు అన్న మీరు చెప్పన్నా ఏందో మళ్ళీ వీడు కూడా ఎన్నిసార్లు అయినా కూడా పడుతున్నారు వీళ్ళు. సరేనా, వాళ్ళు లేకుండా మీరు వీడియో చేయగలుగుతారా? ఏదుగా అన్న అదే చెప్పు వాడి. చెప్పులే, వాళ్ళు లేకుండా వీడియో చేయగలుగుతావరా? మరి ఫేమ్ కావాలంటారు, వాడు వీడియో హైలైట్ అవ్వాలంటారు. మరి చెప్పింది చెప్పితే మరి వైరల్ ఎలా అవుతారు? మరి వాడు నేను చెప్తే ఒకటి చేస్తాను. వీడియోలో ఫేమ్ అవ్వాలి, అన్ని అవ్వాలి అంటే మరి చెప్పింది చేయాలా? తప్పదురా. మరి నేను అలా చెప్పింది. సరే లాస్ట్ ఏదో ఒకటి చెప్పు అక్కడ. సర్లే గాయస్, నేను వీడియోలో వెళ్ళని రిపేర్ చేసుకొని తీసుకొస్తాను. అప్పుడు దాకా బాయ్ గాయస్.